ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. మన నాగరికత మీద దాడి చేయాలి అంటే ఈ ఫారిన్ ఫండ్స్ దొబ్బి తినేటోళ్లకు 3 నేరేటివ్స్ ఉంటాయి. గుడి, బడి, ఒడి. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవి బాగా జరుగుతాయి. కర్ణాటకలో గుడి మీద దాడి జరిగినప్పుడు అక్కడ ధర్మస్థల ఆలయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆలయం మొత్తం చుట్టూరా దవ్వి శవాలు ఉన్నాయని బద్నాం చేసి తీరా అన్ని దవ్వి చూస్తే అక్కడ ఏం లేదు. ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ విజిల్ బ్లోవర్ ఒక క్రిస్టియన్. ఇది గుడి మీద దాడి. నెక్స్ట్ బడి మీద దాడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద మనకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేలాగా. అంటే ఇప్పుడు తాలిబొట్టు వేసుకుంటే ఆడవాళ్ళు ఏమన్నా బర్రెలు దున్నపోతులా ఎందుకు మెళ్ళు అవన్నీ వేసుకోవాలి సింబల్స్, మగవాళ్ళకు ఉండవు కదా అన్నది నేరేటివ్ తీసుకొస్తారనమాట. అప్పుడు మనకు వేసుకోవడానికే ఇన్ఫీరియర్గా ఇన్సల్ట్గా అనిపించాలన్నమాట. ఇది మన సంస్కృతి మీద దాడి. నెక్స్ట్ ఒడి మీద దాడి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బాన్స్వాడలో దుర్గామాత పాట పెట్టుకున్నందుకు ఆ అమ్మాయి మీద దాడి, నాగర్ కర్నూల్లో చిన్న బుడ్డి పాప మీద దాడి. అసలు మన దానిలో ఆడపిల్లని అమ్మవారి రూపంగా చూస్తాం, అట్లాంటిది అమ్మాయి మీద చేసిన దాడి సర్పంచ్ ఎవరు అంటే ఆ తుకారాము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని చూడొద్దు, కులం చూడాలి. ఎందుకంటే మనది కదా, హిందూ విక్టిమ్ అయినా హిందూ అక్యూజ్డ్ అయినప్పుడు నేరేటివ్ చేంజ్ అయిపోతుంది. నిర్మల్లో కూడా కార్లో ఆ చిన్న పాప కూర్చుంది, ఆ పాప మీద చేసే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. అది ఎంత ట్రామటైజ్గా ఉంటుంది ఆ పాపకి పెద్ద అయినాక. తగలలేదు కాబట్టి మనకి ఇప్పుడు సేఫ్ సైడ్. కాబట్టి కోవాలో పురుగులున్నా, కోవాలో ఉమ్ము ఉచ్చ ఉన్నా అక్కడ మొహమ్మద్ అబ్దుల్ కాబట్టి అక్కడ నేరేటివ్ పేదోడు, చదువుకుని పేదోడు, స్కూల్ టీచర్ కొడుకు, లేదా లైఫ్లో ఏదో మోడల్ కావాలనుకున్నాడు షారుఖ్ ఖాన్ లెక్క, అట్లా ఆ నేరేటివ్ తీసుకురావాలి. అదే ఒకవేళ హిందూ అనుకోండి విక్టిమ్, నేరేటివ్ కులం తీసుకురావాలి, అగ్రకులం. అదే ఇప్పుడు ఒకవేళ నాగర్ కర్నూలు విషయంలో 2 తక్కువ కులాల వాళ్ళే అనుకో, అసలు ఈ విషయమే కాదు, ఆ ఇష్యూనే కాదు, ఇది నేరేటివ్ కిందకే రాదు. ఇది నేరేటివ్స్ అర్థం చేసుకోవాల్సిన మెచ్యూరిటీని మనం తెలుసుకోవాలి. ఇదంతా చెప్పడానికి బాగుంది కానీ చాలా బాధ అవుతుందండి. ఇప్పుడు ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ నుంచి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటుగా సిఐఏ నుంచి వస్తున్న ఫండ్స్ వీళ్ళకు, పాకిస్తాన్ ISI నుంచి వస్తున్న ఫండ్స్, చైనా నుంచి వస్తున్న ఫండ్స్, మన దేశ వనరుల కోసం, మన దేశ యువత కోసం మన దేశాన్ని నాశనం చేసి ఇస్లాం దేశం చేయాలని, క్రిస్టియన్ దేశం చేయాలని, కమ్యూనిస్ట్ దేశం అంటే ఇన్నిటి నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ నేరేటివ్స్ అన్నీ అవుతుంటే ఈ నేరేటివ్స్ అన్నిటిని ఇట్లా డీబంక్ చేయాలి అంటే చాలా బాధ అవుతుంది చెప్తుంటే. బట్ దెన్ ఇవన్నీ కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. మన ఈ జనరేషన్లో మనం ఎంత చేయగలమో అంత చేసి కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉందాం. హిందువులు యూనిటీగా ఉన్నారు కోవా బన్ విషయంలో. అట్లా ఉండడం వల్ల బీజేపీకి లాభం కాబట్టి ఈ ఇష్యూని పొలిటిసైజ్ చేసి రెడ్లు తక్కువ కులం అని చెప్పేసి అగ్రవర్ణం అని, ఇంకో కులాన్ని తక్కువ కులం అని, అసలు అది తక్కువ కులం అని మనమే అనుకోం కదా. అట్లా ఈ దేశంలో మెయిన్గా ఈ సిఐఏ కానీ ISI కానీ వాళ్ళ తొత్తులు ఈ దేశంలో ఉన్న ఈ యూట్యూబర్స్ వీళ్ళందరికీ ఫండ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళందరూ చేస్తారు. మనలాంటి వాళ్ళకి ఫండ్స్ రావు, కానీ మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన దేశం, మన ధర్మం, మన సమాజం. వేకప్ హిందూ, వేకప్. కుల ప్రాంత భాషకు అతీతంగా ఈ నేరేటివ్స్ని అర్థం చేసుకోండి, హిందువుగా జీవించండి. జై హింద్, జై భారత్.